ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు. అందరికీ, అక్క వాళ్ళందరికీ, కుర్చీలో కూర్చున్న విఐపీలకు కూడా వందనాలు. బ్రదర్స్ అందరికీ వందనాలు. ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. బైబిల్ తీసుకొచ్చిన వాళ్ళు బైబిల్ ఓపెన్ చేసి ఆదికాండం 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అన్న, నేను శ్రద్ధగా వింటానన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ స్వరం తక్కువ అవుతుంది. ఈ పక్క తక్కువ ఉన్నాం కాబట్టి తక్కువ అయింది అంటారా? తక్కువ ఉన్నా గట్టిగా ఉండాలి సౌండ్ మీ దగ్గర. ఒక సామెత ఉంది, ఏంటి? అదే పెట్ట కొంచెం ఇది ఉండాలా? మాకు ఆ తమ్ముడు వాళ్ళ మొహాలు కనపట్లే, ఇక్కడ ఉంచుతాలే, నీకు కనపడాలిగా. హల్లెలూయా. ఏమనుకోదండి, నాకు ఒక చిన్న అలవాటు ఉంది. మీరు ఎంత హల్లెలూయా చెప్తే అంత ఉద్యోగంగా ముందుకెళ్తా నేను. అదేంటి అటు చెప్పారు? మరి ఇంకా గట్టిగా చెప్పండి. ఇదేం డబ్బులు పెట్టి కొనేదేం కాదుగా, వడ్డీకి తెచ్చేదేం కాదుగా. ఇక్కడ చూడండి, ఆదాము నువ్వెక్కడా? టైటిల్ రాసుకోండి. నేను ఈ మాట చదువుతూ దీన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ చదివే వచనంలో నుంచి నేను ఒక టైటిల్ ప్రిపేర్ చేసుకుంటా. దేవుని ఎదుట నిలబడే స్థితిని కోల్పోయిన ఆదామా. రాసుకోండి. ఏంటమ్మా? కుక్కను తీసుకొచ్చి పక్కన వేసారు వాళ్ళు. మరి ఏం చెప్పాలి వాళ్ళకి? సరే, లోపల కూర్చోబెట్టి అయితే వాళ్ళు అరవకుండా చూసుకోవాలా. కూర్చోండి. నాకెళ్ళి మీరు సిస్టర్ ఇక్కడ కూర్చోబెట్టుకోండి. ఆ గ్యాప్లో మీరు అక్కడే కూర్చోండి. వాళ్ళు అరవకూడదు, తిరగకూడదు. తిరిగినా అరిచినా మీదే బాధ్యత. రేపు పిల్లలు లోపలికి రండి. సుమధుర స్వరముల గానాలతో ఏరి ఘనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. గ్లోరీ. సుమధుర స్వరముల గానాల పాడాలి. మైక్ దగ్గర పెట్టుకోండి, పాట వచ్చిన వాళ్ళు. ఘనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. పాడు. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల ఘనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
టైటిల్ రాసుకుని, దేవుని ఎదుట నిలవబడే స్థితిని కోల్పోయిన ఆదామా. ఆదామా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే వచ్చి వెతుకుతా ఉన్నాడు. ఎవరిని? కూర్చోండి. ఏరా విజయ్, కూర్చో. ఎందుకు పెడుతున్నావు? కూర్చోండి. ఏంటక్క, ఎందుకు? ఆడికి రాకుండా ఆడే కూర్చోబెట్టుకో. కూర్చోరు, ఆడే కూర్చో. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కోసం ఎవరు చూడాలి? అందరు సమాధానం చెప్పండి. తెలుగే, నేను మాట్లాడేది తెలుగే. హిందీ ఏం కాదు, నాకు రాదు. ఇంగ్లీష్ ఏం కాదు, నాకు రాదు. తమిళ్ అంతకన్నా రాదు. అప్పుడప్పుడు ఇంగ్లీష్ మొక్కలు కథ వస్తాయి, కానీ చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీరు సరి చేసుకోండి. అది హల్లెలూయా. ఎవరి కోసం ఎవరు ఎదురు చూడాలి? ఎవరి కోసం ఎవరిని ఎదుర్కోవాలి? రోజు ఆదామే దేవుని కోసమే ఎదురు చూసేవాడు. రోజు ఆదామే దేవుని కోసం, అవ్వ దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు. దేవుడు వచ్చేసరికల్లా వీళ్ళు కూడా రెడీగా ఉండి ఇద్దరిని ఒకరు ఎదుర్కొనేటువంటి అనుభవం ఇక్కడ లేదు, ఈ వచనంలో లేదు. మొదటి వచనాలలో ప్రతిరోజు సాయంకాలం చల్లబడిన వేళ, అయ్యో దేవుడు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, యేసయ్య నాతో మాట్లాడడానికి వస్తున్నాడని ఇద్దరు చక్కగా శనివారం సాయంత్రమే సిద్ధపడి ప్రిపేర్ అయ్యి చక్కగా సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకొని ఆదివారం ఆరాధన కూర్చోవాలి. దేవుడు వస్తాడు, ఆయన ఎవరెవరినో, ఇదిగో దేవదూతలు, కోట్ల మంది దేవదూతలు ఉన్న వారితో ముచ్చటించకుండా అభాగ్యులమైన మనతో మాట్లాడడానికి దేవుడు వస్తున్నాడని ఆ సిద్ధపాటు, ఆ ప్రిపరేషను మొదటి 2-3 వచనాల్లో కనబడుతుంది. తర్వాత వచనంలో కనపట్ల. దేవుడు ఎత్తుకుతూ ఉన్నాడు, దేవుడు ఎత్తుకుతా ఉన్నాడు. దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలో తెలుసా? దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలో తెలుసా? తంబుర సితార తమ్ముతో క్రీస్తుని వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామిని. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగా, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర, హల్లెలూయా. ఎక్కడున్నావు ఆదాము? ఆడే కూర్చో తమ్ముడు, పర్లేదు, ఆడే కూర్చో. బైబిల్ దగ్గర పెట్టుకో, బైబిల్ చూసుకుంటా ఉండండి. ఎవరు ఎదుర్కోవాలంటే దేవుణ్ణి, యేసు ప్రభుని మనం ఎదుర్కోవాలి. మనం యేసు ప్రభు కోసం ఎదురు చూడాలి. ఆ అనుభవం ఎప్పుడుంది అంటే ప్రారంభంలో ఉంది. 9వ వచనంలో లేదు. 9వ వచనంలో ఎవరు ఎదుగుతున్నారు? మీ బైబిల్లో ఉందా? 9వ వచనంలో ఎవరు ఎతుకుతున్నారు? దేవుణ్ణే, ప్రభువునే దేవుడే ఆదామును వెతుకుతున్నాడు. ఎవరిని ఎదుర్కోవాలి? మందస్సము వస్తుందని విని, మందస్సము వస్తుంది, ఫిలిష్తీయుల దగ్గర నుంచి వస్తుందని తెలుసుకొని, ఆ ఫిలిష్తీయులు ఆ మందస్సమును వారి దగ్గర పెట్టుకున్న వారికి కలిసి రాక, తద్వారా వారు బలహీనులైపోయి, అయ్యో బాబో ఈ మందస్సం మన వల్ల కాదురా బాబు, ఇది ఇశ్రాయేలీలకే ఇద్దామని చెప్పినప్పుడు సంబరముతో, తంతి వాయిద్య సితారాలతో, ఆరాధనతో దావీదు మందస్సమును ఎదుర్కొని వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ సందర్భం గుర్తుందా? మీకు చదివితేనే అర్థమయ్యేటట్టుకుంది. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం.
సరళ వృక్షపు కర్రలతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరలను, కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఎవరు వెతకాలి, ఎవరి కోసం ఎదురు చూడాలి అంటే సంఘము ప్రభు కోసం. చెప్పండి, సంఘము ప్రభు కోసం ఎదురు చూడాలి. కానీ ఇక్కడ ప్రభువు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? వెతుకుతా ఉన్నాడు. ఆదాముని వెతుకుతా ఉన్నాడు. 2-3 వచనాలలో లేదా 4-5 వచనాలలో వీళ్ళ ప్రిపరేషన్, వీళ్ళ సిద్ధపాటు బాగుంది. క్రైస్తవ సమాజంలో ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని మాత్రమే కాదు, యూట్యూబ్లో చాలామంది వాక్యం వింటున్నారు. మన వాక్యాన్ని వారికి కూడా చెప్తున్న మాట, ప్రారంభపు అనుభవం ఎలా ఉంటుంది అంటే దేవుని కోసం మనం ఎదురు చూసే అనుభవం అందే. కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు వెతకవలసిన స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అవునా కాదా చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రారంభంలో ఆత్మీయ ఎదుగుదల, ప్రారంభంలో ప్రార్థన జీవితం, ప్రారంభంలో వాక్యపు భయం, ప్రారంభంలో సేవకుని భయం, ప్రారంభంలో మందిరం అంటే ఆసక్తి ఉండేది. రాను ఏమైపోతుందంటే సల్లారిపోతుందండి భక్తి జీవితం. నేను చెప్పాను మిమ్మల్ని మాత్రమే కాదని. సల్లారిపోతూ ఉంది. దేవుణ్ణి ఎదుర్కోవలసినటువంటి ఆదాము దాక్కున్న పరిస్థితిలో ఉండగా దేవుడే వెతుకుతా ఉన్నాడు. వేర్ ఆర్ యు ఆడమ్, నువ్వెక్కడున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఆదాము అనొచ్చు, అయ్యా నేను తోటలోనే ఉన్నాను కదా, ఎందుకు అట్లా అరుస్తున్నావు, ఎందుకు అట్లా ఎదుగుతున్నావని. తోటలో ఉంటే సరిపోదు, సంఘములో ఉంటే సరిపోదు. సంఘములో అందరూ ఉంటారండి, వస్తుంటారు వెళ్తుంటారు. రోగమని, జబ్బులని, దయ్యాలని, రోగాలని, పడిపోయినని, అప్పులని, సమస్యలని పలు విధాలుగా వస్తారు, బాగుపడతారు, వెళ్ళిపోతారు. అది కాదు కావాల్సింది. సంఘములో ఉన్న నీవు దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలో ఈరోజు నేర్పిస్తా, జాగ్రత్తగా రాసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. తోటలో ఉన్నావు ఓకే, నువ్వేం తోట దాటిపోయావని చెప్పట్లా, సంఘంలోంచి బయటికి వెళ్ళావని చెప్పట్లా. సంఘంలోనే ఉన్నావు, తోటలోనే ఉన్నావు, కానీ దేవుణ్ణి ఏం చేస్తున్నావు? ఎదుర్కోవడం లేదు. దేవుణ్ణి వెతకలేకపోతున్నావు. దిగంబరివైపోయావు, చెట్టు చాటును దాక్కున్నావు. వాక్యం సెలవిస్తుంది, ఈరోజు నువ్వు ఎలా ఎదుర్కోవాలయ్యా దేవుణ్ణి అంటే ఉదయకాలం లేచి స్తోత్రగానాలతో దేవుని ఎదుర్కొనేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎలా ఎదుర్కోవాలి? స్తోత్రగానాలతో దేవుణ్ణి ఎదుర్కోవాలి. ఉదయకాల స్తుతి ఆరాధన ఉందా? నువ్వెప్పుడు లేగితే అప్పుడు కాదు ప్రార్థన, ఎప్పుడు మేలుకోతే అప్పుడు. ఉదయకాలం కాదు నీకు. కొంతమంది 11కు లేచేవాళ్ళు ఉన్నారు, ఏడగాదులే కొంతమంది ఉన్నారా? ఏడు కూడా ఉన్నారంటే ఇంకా నేనేం చెప్పలేను. పొద్దున్నే 5కు లేగాలి, 4కు లేగాలి. నాకైతే 2కే మెలకు వచ్చింది. నిన్న పుల్లంపేట వెళ్ళాం, దాదాపుగా 7 అయిపోయింది ఇంటికి వచ్చి. మళ్ళీ వెంటనే చిన్న ప్రేయర్ ఉంటే, సావుకుల మీటింగ్ ఒకటి ఉంటే వచ్చి 9:30 అయింది. పడుకునేసరికి 11, 12 అయిపోయింది. 2కే మెలకు వచ్చింది. అప్పుడే వాక్యం చూసా, వేణుగారు వాక్యం పెట్టాడు రెడీగా. వాక్యం పెట్టేశాను, నిద్ర పట్టట్లా, తీసుకొచ్చున్న బైబిల్. దేవునికి మహిమ కలుగును గాక. కొంతసేపు దేవునితో గడిపి మళ్ళీ పడుకున్నాను, మళ్ళీ 5కే లేచాను. దేవునికి స్తోత్రం. మనం దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలంటే మొట్టమొదటిగా దేవుణ్ణి మనము మంచం మీద నుంచి దిగుతూ దేవుణ్ణి ఎదుర్కోవాలి. నువ్వు మంచం మీదే ఉండి ఎతికితే దొరకడు. ఎక్కడ? మంచం మీద ఉండి ఎతికేది ఎవరు? పక్షవాతం వచ్చిన వాళ్ళు. చెప్పరేంటి? ఎవరు మంచం మీద ఉండి ఎతికేది? ఇక్కడ ఎవరికన్నా వచ్చిందా? తిట్టుకునేరు. దేవుని దయ వల్ల పక్షవాతాలు లాంటి రాలేదు. షొలమితి అంటది, మీతో అందో లేదో తెలీదు, నేను చదివాను పొద్దున, నాతో అందాయి. పరమగీతం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతారా?
రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను. ఎలా కనబడతాడండి? చూడండి ఎలాగుందేమా. ఓ సొలమితక్క, పరుండి ఉండి వెతికితే దొరకడు, మంచం మీద ఉండి వెతికితే దొరకడు. మంచం దిగి నిద్ర మేల్కొని ఆయన్ని వెతకాల. మళ్ళీ చూడండి పాయింట్ చూడండి, మళ్ళీ ఏం చెప్తుంది? నేను పరుండి వెతికాను. ఎవరి తప్పు ఇక్కడ? తమ్ముడు చూడండి, ఎవరిది తప్పు? ఎవరి మీద వేస్తుంది తప్పు? ఎవరు చెప్పట్లేదు. దేవుని మీద వేస్తుంది. నేను వెతికాను, ప్రభుని వెతికాను, దొరకలే, నా తప్పేముంది? ఎక్కడుండి వెతకాలి, ఎలా వెతకాలి? బైబిల్లో వెతకటం గురించి ఒక సందర్భం చెప్తా మీకు. ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రెని ఏం చేశాడు ఆయన? ఇంట్లో కూర్చొని స్తోత్రం 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 స్తోత్రం, నా గొర్రె రావాలి, నా గొర్రె రావాలని మంచం మీద కూర్చొని స్తోత్రం చెప్పాడా? చెప్పట్లేదు. వెతుకుతూ వెళ్ళాడు. అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళి పట్టుకొని వచ్చాడు. హల్లెలూయా. రెండవదిగా ఒక ఆమె నాణ్యం బాగొట్టుకుంది, డబ్బులు బాగొట్టుకుంది. పైన వెతికింది. పైన వెతుకుతూ ఏమంటుంది? అదిగో ఎల్లమ్మ వచ్చింది, పుల్లమ్మ వచ్చింది, సూరమ్మ వచ్చింది, ఆమె తీసుకొని పోయి ఉంటుంది, నా డబ్బులు ఆమె దొంగతనం చేసిందని వాళ్ళ మీద వీళ్ళ మీద అడుగుతుంది. అటుగా వెళ్తున్నటువంటి నాబోడు ఒక అతను, పెద్ద అతను, ఏమైందమ్మా ఏడుస్తున్నావు, తలబట్టుకొని బాదుకుంటున్నావు, ఏంటి సంగతి అంటే, ఎప్పుడు ఇవ్వనోడు మా ఆయన డబ్బులు ఇచ్చాడు, 10 రూపాయలు ఇచ్చాడు, ఇదిగో నేను బీరువాలో దాచుకున్నాను, ఆ డబ్బుల్లో 1 రూపాయి జారిపోయింది, కనబడలేదు, ఎవరో తీశారు. ఏంటంటే నాకు వాళ్ళ మీదే డౌటు, వీళ్ళ మీదే డౌటు. మనకి ఎప్పుడు పక్కోళ్ళ మీద పడి ఆడవటమే. చెప్పరు. మనం బాగవుదాం, మనం ఎదుగుదాం, మనం బలపడదాం అని చెప్పి ఆలోచన ఉండదు. పక్కోని చూసి ఆడవటమే. అందుకే ఆటో మీద ఒకటి రాశాడు మొన్న ఈ మధ్య, అది వేరే, రే బాబు నన్ను చూసి ఆడవకరా బాబు, ఇది నేనేం డబ్బులు ఉండుకోలేదురా. వాళ్ళ మీద నిలబడి ఏడుస్తున్నాం మనం. ఏమైందమ్మా అంటే, నా డబ్బులు పోయినాయి. దొంగ వచ్చినప్పుడు ఏం చేస్తారమ్మా, ఒక 5 రూపాయలు పెట్టి, పాపంలే సువార్తమ్మ చాలా కష్టాల్లో ఉంది, ఒక 5 రూపాయలు ఉంచుదామని 5 తీసుకెళ్తాడా? తమ్ముడు చెప్పరేంద్రా. నేనైతే అంకుల్ బీరువా కూడా ఎత్తుకుపోతున్నాడు చూస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. దొంగ ఏం చేస్తాడు? వాడికేంటి జాలి నీ మీద? దొంగతనముకును, దోచుకునుటకును, నాశనమునకును వచ్చును. ఏడం తప్పిది. కొత్త పదాలు అనుకుంటున్నారా? బైబిల్ చదివితే కాదు, యోహాను సువార్తలో ఉంటుంది కదా ఇది. వద్దులు ఇప్పుడేం తీయొద్దులేమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. దొంగతనానికి వచ్చిన వాళ్ళు 1 రూపాయి ఎందుకు ఎత్తుకెళ్తారు చెల్లెమ్మా? ఎత్తితే మొత్తం ఊడ్చాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. నాకు అవన్నీ తెలియదన్నా, వాళ్ళు తీశారు వీళ్ళు తీశారని చెప్పి ఏడుస్తూ ఉంది. వెతకవలసిన రీతిగా వెతికితే దొరుకుతుంది. దీపం వెలిగించి వెతుకు. ఎవరో పెద్దాన్ని సలహా ఇచ్చాడు కదా అని లైట్ వేసుకుని దీపం వెలిగించి వెతుకుతుంది, దొరకలేదు. మళ్ళా వచ్చి కూర్చుంది మొత్తలో. ఏమైందమ్మా మళ్ళా ఏడుస్తున్నావు? నువ్వు చెప్పావు కదన్నా దీపం వెలిగించి ఎతకమన్నావు, అయినా ఇంట్లో ఉంటే కదన్నా. నాకు వాళ్ళ మీదే డౌటు, వీళ్ళ మీదే డౌటు. డబ్బులు బాగొట్టుకుని ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడమాకండి, ముందు ఎత్తుక్కోండి. అర్థమవుతుందా లేదా? ఎత్తుకోండి. ఒక అమ్మ పని చేస్తుందంట, క్రిస్టియన్ లైన్లో నాకు పరిచయం అక్క. ఇళ్లలో పనికి వెళ్తుంది. ఆ చైను పిల్లోళ్ళు ఆడుకుంటూ ఆ టేబుల్ మీద పెట్టిన చైను కింద పడిపోయింది. ఆ సైడ్ గోడ సైడ్ పడిపోయింది. అప్పుడే ఇంట్లో పని చేయడానికి వచ్చింది ఆ అక్క. ఆమెను అడిగితే మళ్ళీ రేపు వస్తుందో రాదో, ఎందుకంటే నమ్మకస్తురాలే, దొంగతనం చేసి బుద్ధి లేదు. కానీ చైన్ పోయింది. ఎవరు రాలా, పని మనిషి తప్ప ఎవరు రాలా. ఇంకా ఉండబట్టలేక అమ్మా చైన్ తీసావా అని అడిగితే ఎలాగుంటుంది? అది అడగటం వేరే ఉంటుందండి. కొంతమందికి అడిగేది రాదు, మాట్లాడేది అసలు రాదు. అమ్మ చైన్ కనపట్లేదు, మిస్ అయింది.
నీకేమన్నా కనపడిందా? ఇలా అడగొచ్చుగా. ఓ పాప చైన్ తీసినావా అంటే ఎలాగుంటుంది? చైన్ తీసావంటే అమ్మతోడమ్మ దుమ్ముతోడమ్మ, నాకు అలవాట్లు లేవమ్మా, నా బ్రతుకు మంచిదమ్మా, పని చేసుకొని బతుకున్నాను కానీ పాడు పనులు నేను చేయనమ్మా, నాకు ఎప్పుడు ఇట్లాంటి బుద్ధి లేదమ్మా, నన్ను నిలువెల్ల కోసినా కూడా నాలో ఇటువంటి ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు. ఇంకా ఆమె మీదనే డౌట్ అందరికీ, ఆమె మీదనే డౌటు. 3-4 రోజులు పాపం బాధపడుతూ ఏడుస్తూనే పని చేస్తూ ఉంది. 4వ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎందుకు ఊడ్చారో ఎందుకు క్లీన్ చేశారో నాకు తెలియదు కానీ ఏదో ఫెస్టివల్ వస్తే మళ్ళీ ఆ పాపతోనే అదంతా క్లీన్ చేపిస్తే అప్పుడు బయటపడింది ఆ చైన్. ఆ ఇంటికల్లోళ్ళు అమ్మ చైన్ దొరికింది, ఏమనుకోద్దంటే ఈ 3 రోజులు నేను అన్నం తినలేదమ్మా, నా మీద మీరు నిందేశారు, నేను మీ దగ్గర పని చేయను మానేసిందండి. నేను అంటాను, నీదేదైనా పోయిందా? నువ్వేదైనా పోగొట్టుకున్నావా? నువ్వేదైనా జార విడుచుకున్నావా? ఎదుటి వాళ్ళ మీద పడి బాధపడద్దు, ఎదుటి వాళ్ళ మీద పడి ఆడవద్దు. ఇదే సందర్భంలో మార్తమ్మ గారు కూడా ఒకసారి చాలా బాధపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె యథార్థత ఏంటో వాళ్ళకి ఒక వారం తర్వాత అర్థమైంది. నేను అంటాను, వెతికే విధానం తెలియాలి. షొలోమితి అంటది, ఇదిగో నేను రాత్రి మంచం మీద పరుండి నా ప్రియుని వెతుకుతున్నాను కానీ ఆయన నాకు కనపడలేదు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ వెతికితే దొరకడు ఆయనండి. నీకు ఎక్కడ పడితే అక్కడ సమాధానం రాదండి. దేవుని మందిరంలోకి వచ్చి వెతకాలి. ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి నువ్వు వెతకాలి. పోగొట్టుకున్న కాడే వెతకాలి కానీ ఇక్కడ పోగొట్టుకుని ఎక్కడో పోయి వెతికితే దొరకదు. హల్లెలూయా అందరు చెప్పట్లా? నువ్వు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలి. మిస్పాలో 34,000 మందిని కోల్పోయారు. 34,000 మందిని కోల్పోయారు. సమూయేలు ప్రవక్త వచ్చి మిస్పాలో కూడుకోండి, మిస్పాలో ప్రార్థన చేయండి అంటే, అయ్యో బాబోయ్, అవసరమైతే ఫిలిస్తీన్ల సర్దారు కన్నా వస్తాము, బబులోను కన్నా వస్తాము, ఐగుప్తు కన్నా వస్తాము, కానీ మిస్పాకు మాత్రం రాము. మిస్పాలో మాకు చేదైన అనుభవం, మిస్పాలో మాకు దుఃఖం, మిస్పాలో 34,000 మంది మా వాళ్ళు చనిపోయారయ్యో, మిస్పాకు రమ్మని దయచేసి చెప్పొద్దు. సమూయేలు అంటాడు, భయాన్ని పారదోలే దేవుడు మనకున్నాడో, ఎతకవలసిన రీతిగా వెతికితే మీకు దొరుకుతుందన్నాడు ఆ రోజు. దేవునికి మహిమ కలుగును గాక. అదేందయ్యా, బాగానే వెతికాం, మందసం కూడా తెచ్చిపెట్టుకున్నాం, కేకలు వేసాం, డాన్సులు వేసాం, మెరవన్ చేసాం, అయినా కానీ ఓడిపోయామంటే ఇప్పుడు నేను చెప్తున్నాగా రా. దైవ సేవకుని మాటను బట్టి వచ్చారు. ఎక్కడ పోగొట్టుకున్నారో, ఎక్కడ చనిపోయారో, ఎక్కడ అసమాధానమైన స్థలం అనుకున్నారో, ఏ స్థలం అయితే వృద్ధి చెందదు అనుకున్నారో, ఏ స్థలంలో బలపడమనుకున్నారో, ఏ స్థలంలో సరిగ్గా లేదనుకున్నారో, అదే స్థలంలో మరలా వాళ్ళు ఏం చేశారో తెలుసా? గొప్ప విజయాన్ని చూశారు ఆ రోజు. గట్టిగా చప్పలు కొడదామా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. వెతకటం సరిగ్గా చేతగాక, ప్రార్థన చేయటం సరిగ్గా చేతగాక, నిద్ర మానుకోలేని పరిస్థితుల్లో ఏది మనం వెళ్ళవలసిన రీతిలో దేవుని దగ్గరికి వెళ్లకుండా, ఆయన నాకు కనబడలేదు అని పేపర్ స్టేట్మెంట్ ఇత్తలగా. ఆమేన్. చూడండి ఎంత చక్కగా చెప్తుందో షొలోమితి అక్క. నేను రాత్రి పరుండి నా ప్రియుని వెతుకు తిని కానీ అతడు నాకు కనబడకపోయిను. మరి ఎప్పుడు కనబడ్డాడు? హల్లెలూయా. ఎప్పుడు దేవుడు కనపడతాడో తెలుసా? నిద్రను పక్కన పెట్టాలి, మంచాన్ని పక్కన పెట్టాలి, కుంచాన్ని పక్కన పెట్టాలి, తిండిని పక్కన పెట్టాలి, సోమర్తనాన్ని పక్కన పెట్టాలి. అవన్నీ విడిచిపెట్టి వెతుకో, ఆయన నీకు ఎదురుగా వస్తాడు. 3వ వచనం, పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురు పడగా, నేను నా ప్రాణ ప్రియును చూచితిని, అడిగి తిని నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణ ప్రియుడు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి.
ఎవరిని విడిచిపెడితే దేవుడు కనబడతాడో, ప్రభు కనబడతాడో, సొలొమోను కనబడ్డాడంటే నిద్రను, అసమర్థతను, సోమర్థనాన్ని, అవివేకాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని, అవిధేయతను విడిచిపెట్టి, నిద్రను విడిచిపెట్టి మంచం దిగి ఆయన ఉన్న స్థలములో వెతకగలిగితే ఆయన నీకు కనబడతాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మంచం మీద పొరుండి ఉండి వెతుకుతున్నావు ఈరోజు, నిద్రావస్థలో ఉండి వెతుకుతున్నావా ఈరోజు, దేవుడు నీకు కనబడదు. నీ ప్రార్థన జీవితం నిద్రమత్తుగా ఉందేమో, నీ ఆధ్యాత్మిక స్థితి చాప కింద నీళ్ళలాగా ఉందేమో, నీ ఆధ్యాత్మిక స్థితి పడిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఆయన నీకు కనబడాలంటే ఎలా వెతకాలో అలాగే వెతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వచనంలో నాకు నచ్చిన మాట ఏంటంటే, నేను వారిని విడిచి కొంచెము దూరము రాగా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. వారిని విడిచి కొంచెము దూరం రాగా, వారిని విడిచి కొంచెం దూరం రాగా. ఏమి విడిచిపెట్టాలి? ఏమి విడిచిపెడుతున్నావు? ఏమి ఇడవకుండా ఉన్నావు? యెరూషలేమును, బెత్లెహేమును విడిచి సొదొమకు వెళ్ళి ఏం సంపాదించావు? యెరూషలేమును విడిచి యెరికోకు వచ్చి ఏం సంపాదించావు? ఎవరో చెప్పట్లేదు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఓ భక్తుడా, జీవమునిచ్చిన పాడదాం. యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం. హల్లెలూయా. సొదొమను విడిచి వచ్చిన తర్వాత, సొదొమను విడిచి వచ్చినటువంటి పరిస్థితుల్లో లోతు మనకు కనబడుతూ ఉన్నాడు. అబ్రహామునకు దూరమైన లోతు పరిస్థితి ఎలా ఉంది? సొదొమను విడిచి దేవుడు చూపించిన పట్టణానికి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మోయాబును విడిచి బెత్లెహేముకు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెక్కడ పడితే అక్కడుండి నువ్వు వెతికితే ఆయన చెప్పట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమంతుని బిడ్డలు, ఆయన కనబడాలి. ఆయన కనబడాలంటే విడిచిపెట్టాల్సినవి కొన్ని చెప్పట్లేదు, విడిచిపెట్టాల్సినవి కొన్ని. వారిని విడిచి కొంచెము దూరము రాగా. వారు అన్న కాడ రాసి పెట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. వారు అనగానే చాలా విషయాలు ఉన్నాయి. లోకాన్ని విడవాలి, ఆచారాలను విడవాలి, పద్ధతులు మరవాలి, త్రాగుడు విడిచిపెట్టాలి, వ్యసనాలు విడిచిపెట్టాలి, సినిమాలు, శికారులు పక్కన పెట్టాలి, భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు అతడు నీకు కనబడును. కొట్ట చప్పట్లు. మంచాన్ని విడవు, కంచాన్ని విడవు, తిండిని విడవు, నిద్రను విడవవు. అయినా కూడా ఏమని పాట పాడతాం మనం? చెప్పండి. అయినా కూడా మనం ఒక పాట పాడతాం అప్పుడప్పుడు. నువ్వు రావాలేసయ్యా. పాడరేంటి? ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. హల్లెలూయా. నువ్వు రావాలేసయ్యా. నువ్వు ఆ యేసయ్య కావాలంటే నేను 24 అంత కనపడ్డండి. రాత్రంతా ఏడిస్తే కానీ
రాత్రంతా ఏడ్చాడండి, గుండెలు బాదుకొని ఏడ్చాడు. నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప, నువ్వు ఆశీర్వదించాలి, నువ్వు దీవించాలి. నా మీద కొన్ని నిందలు, నా మీద కొన్ని అవమానాలు, నాకున్న కొన్ని భయాలు ఈ రాత్రి తొలగిపోవాలి. సమయాన్ని చూడను, అందుకనే డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి భార్యలను పంపించేశాడు, పనివారిని పంపించేశాడు, పిల్లలను పంపించేశాడు. ఒక్కడిగా మిగిలిపోయాడు. నేను అంటాను, వారిని విడిచి కొంచెము రాగలిగితే లోకాన్ని, లోకాశలను, పాపాన్ని, త్రాగుడు, వ్యసనాలు, నీ ఆధ్యాత్మిక స్థితిని పాడు చేసేది ఏదైనా సరే దేవుని బిడ్డ కొంచెము వాటికి దూరం అవ్వగలిగితే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు నీకు సమీపస్తుడిగా మారతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంచెము దూరం వచ్చాను. మంచం మీద ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షత రాలేదు, ఇంట్లో ఉన్నప్పుడు ప్రత్యక్షత రాలేదు, రోడ్డు మీద ఉన్నప్పుడు ప్రత్యక్షత రాలేదు. ఎప్పుడైతే వారిని విడిచి కొంచెం దూరంగా వచ్చిందో నా దేవుడు అంటున్నాడు, ఈరోజు నిన్ను నీ ఆస్తిని వదిలిపెట్టమని అనట్లేదు, భార్యను వదిలిపెట్టమని చెప్పట్ల, భర్తను వదిలిపెట్టమని చెప్పట్ల. లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి వెతికితే మహాత్ముడైన దేవుడు సిలువలో నీకు ప్రత్యక్షమిస్తాడు ఒకరోజు. దేవునికి మహిమ కలుగును గాక. బెత్లెహేం మోయాబులో ఎన్ని సంవత్సరాలు ఉందో నాకు తెలియదు, కానీ మోయాబులో ఉన్నంత కాలము ఆయన ప్రత్యక్షతను చూడలేకపోయిన నయోమి ఎప్పుడైతే మోయాబును విడిచిపెట్టి బెత్లెహేము రొట్టెల సమృద్ధిలోకి వచ్చిందో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను చూడగలిగింది ఆ రోజు ఆమె. నేనంటాను, ఒకరోజు లేట్ అయినా మోయాబులో ఉండొద్దు, నువ్వు శపితమైన స్థలంలో ఉండొద్దు. నువ్వు ఒకరోజు లేట్ అయినా, ఒక సంవత్సరం లేట్ అయినా, నువ్వు రావలసిన స్థలం బెత్లెహేము, నువ్వు ఉండవలసిన స్థలం షాలోం ప్రార్థనా మందిరమే. దేవునికి మహిమ కలుగును గాక. బెత్లెహేములో ఉంటే ఏదో ఒకరోజు కనికరిస్తాడండి. సొదొమలో ఉంటే ఏమవుతావు చెప్పరేంటి? సొదొమలో ఉంటే ఏమవుతావు? నాశనమే, కాలిపోవడమే. దేవుడు చూపించిన ఊరు చిన్నదే, కానీ ఆ పర్వతం మీద ఉంటే ఆయన ప్రత్యక్షత నీకు కలుగుతుందంటాను ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. వారిని విడిచి కొంచెము దూరం రాగా నా ప్రాణ ప్రియుడు నాకు హల్లెలూయా. మనం అనుకుంటున్నావు, ఆదామా నువ్వు ఎక్కడున్నావయ్యా అంటే, నేను ఎక్కడ పోలేదయ్యా, తోటలోనే ఉన్నాను, సంఘంలోనే ఉన్నాం, చర్చిలోనే ఉన్నాం, కానీ ఉండవలసిన స్థితిలో చెప్పట్లేదు. ఉండవలసిన స్థితిలో లేడు. ఉండవలసిన స్థితి అంటే ఏంటి? సిద్ధపాటు కలిగి బైబిల్ పట్టుకొని స్నానం చేసి చక్కగా టిప్ టప్గా రెడీ అయిపోయి సంతోషంగా దేవుని సన్నిధికి 9:30 లోపు 10 లోపు రావాలి. హల్లెలూయా. నువ్వు 11:30కు వచ్చి నాకు పాట ఇలా, నేను నెక్స్ట్ వీక్ రాను అంటే హల్లెలూయా చెప్పరు. ఇప్పుడు 9:30కు వచ్చిన వాళ్ళకే పాటలు రావట్లే, లేరా? 9:30కు వచ్చిన వాళ్ళకే పాటలు పాడే అవకాశం దొరకట్లా. మనం 11:30కు వచ్చి ఏమన్నట్టున్నామంటే, బెదరు నాకు పార్టీ లేదు. నువ్వే సూపర్వైజరా, సూపర్ స్టారా నువ్వు? నేను ఇవ్వను, నువ్వు వచ్చి పాడంతే. హల్లెలూయా చెప్పండి. ఎవరు పెడితే వాళ్ళకి నేను పేరు పెట్టి పిలిచాను అనుకో, సంఘం మొత్తం నా మీద తెల్లారి యుద్ధం చేస్తారు. 3వ ప్రపంచ యుద్ధమేగా. పాటలు పాడే ఆసక్తి, ఆశ ఉన్నప్పుడు ఒక అడుగు ముందుకు రండి, వచ్చి పాడండి. నేను ఎవరిని పేరు పెట్టి పిలిచే పరిస్థితులు ఇప్పుడు లేను. నేను కూడా మారా. మీరేనా మారేది? నేను కూడా మారుతానండి. మీ పోకడే నా రాకడా. హల్లెలూయా చెప్పండి. ఎల్లకాలం బతిమిలాడి చేసినంత కాలం ఏమవుతుంది చెప్పండి? ఎక్కిపోతున్నారు. అందుకే నేను ఎట్టుండాలి అట్టే ఉంటా, నాకు సంబంధం లే. ఎంతవరకు? 11 వరకు నేను ఎడ కూర్చుంటా. 11 ముళ్ళు యువతలకు వచ్చాక నేను మైక్ తీసుకుంటా. నేను ఇంకెవరికి ఇవ్వను, నాది మైక్, నేను కొనుక్కున్నా. హల్లెలూయా. సారీ ఏమనుకోవద్దు. రావలసిన సమయంలో వస్తే ఆయన ప్రత్యక్షత చూడగలుగుతాం. అవునా కదా చెప్పండి? హల్లెలూయా. తోటలోనే ఉన్నా నేనంటే ఎట్ట కుదురుద్ది? ఉండవలసిన స్థలములో చెప్పరేంటి? ఉండవలసిన స్థానంలో ఉండాలి. నేను కూడా సంఘంలోనే ఉన్నానంటే కుదరదు.
సంఘంలో ఉంటే కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని వాక్య అనుభవాలు ఉంటాయి, కొన్ని క్రమాలు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి నేను కూడా సంఘంలో ఉన్నానంటే చాలామంది ఉన్నారు మరి సంఘంలో. క్రిస్మస్కి వస్తారు చూడాలి అందరూ, అల్లు చెప్పారేంటి? యానివర్సరీకి వస్తారు మరి వాళ్ళందరూ, క్రిస్మస్లో ఎప్పుడు వస్తారు వాళ్ళు. మీరు అలాంటి వాళ్ళు కాదు కదా. వారం వారం ప్రభు పాదాల దగ్గర మొరపెట్టేవాళ్ళు మీరు, ఉపవాసం ఉండే మీరు, పరిచర్య చేసేవాళ్ళు మీరు, దేవుని కొరకే అడుగులు ముందుకు వేసే మీరు. సంఘములో ఉంటే సరిపోదు, తోటలో మాత్రమే ఉంటే సరిపోదు. తోటలో ఉన్న నీవు దేవుని ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచే ఎదుర్కోవాలి. ఎంతమంది నమ్ముతారు ఇది? చెప్పరు. కొన్ని సప్పబడ్డాయి, అల్లులు సప్పబడ్డాయి. హల్లెలూయా. 9:30 వచ్చి గట్టిగా చెప్తాం మేము, 11కి వచ్చి ఏం చెప్తాం? ఇప్పుడు మమ్మల్ని కదా నువ్వు తిట్టేది. ఎట్టొస్తుంది? హల్లెలూయా రాదు. హల్లెలూయా. ఎప్పుడు ఎదుర్కోవాలి? సమయం ఉండంగానే. బైబిల్ అదే కదా చెప్తుంది. ఆయన దొరుకు కాలమందు నువ్వు ఆయనను వెతకాలి. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్తాం. ఆదాం అంటాడు, ఏందయ్యా ఎందుకు అడుగుతున్నావు? నేను ఎక్కడ పోలేదు, నువ్వు వేసిన తోటలోనే ఉన్నావు. తోటలో ఉన్నావు అమ్మా, సంఘంలో ఉన్నావు అంతే. చలనం లేదు, ఏం లేదు, చలనం లేదు, కదలికలు లేవు. వస్తున్నా వెళ్తున్నామంటే నువ్వు సంఘంలో ఉన్నట్టు కాదు. ఆయన్ని ఎదుర్కొనే స్థానములో ఉన్నావా? ఆయనతో మాట్లాడే అనుభవంలో ఉన్నావా? ఆ ప్రార్థనా జీవితం ఉందా? ఆ వాక్యపు ఎదుగుదల ఉందా? ఆ బలపట్టం నీకుందా? అలా లేకపోతే సంఘంలో ఉన్నానని చెప్పుకుంటే నువ్వు నామకార్థ క్రైస్తవురాలతో సమానమే. ఆదాము తోటలో ఉన్నాడా, బయట ఉన్నాడా? చెప్పండి ఇప్పుడు. మరి దేవుడు ఎందుకు ఎదుగుతున్నాడు? ఎప్పుడూ ఉండవలసిన స్థలములో మాత్రం చెప్పట్లేదు. సంఘంలో మందిరంలో కనపడం, మనం సంఘంలో ఉన్నాం, మందిరంలో మాత్రం ఇప్పుడు చెప్పరు. మీరు సంఘంలో లేరా? కొంతమంది అంటారు, నా యాడికి పోలేదులేన్నా, ఏందన్నా నువ్వు యాడికి, మేము నిన్ను వదిలిపెట్టి ఆడిపోతాం. ఉన్నావులే సంఘంలో. వందనాలక్క, సంఘంలో ఉన్నావు. మందిరంలో ఎప్పుడుంటావు? మందిరం అంటే దేవుని సన్నిధి. ఆదాము అంటున్నాడు, నేను తోటలోనే ఉన్నానయ్యా. ఓకే, నేను కాదని లేదు, తోటలోనే ఉన్నావు, ఏదైనా తోటలోనే ఉన్నావు. కానీ రోజులాగున్నావా? పోయిన వారంలాగా ఉన్నావా? నిన్నట్లాగున్నావా? లేవు. ఇప్పుడు ఎలా ఉన్నావంటే, నేను దిగంబరినై చెట్టు చాటును దాక్కున్నాము. ఎవడు చెప్పాడు? నువ్వు దిగంబరివని ఎవడు చెప్పాడు నీకు? ఆడవిడ పనికిమాలినోడు చెప్పాడు. అయ్యా ఎవడైనా సరే నష్టపోయి నాకనే తెలిసిద్దండి. అవునా కదా? ఆ చెప్పుడు మాట, మంచి మాట అనేది ఎప్పుడు తెలిసిద్ది నీకు? నష్టపోయినాక, పోగొట్టుకున్నాక, మందిరం నుంచి దూరం అయిపోయినాక తెలిసిద్ది ప్రార్థన విలువ, ఆరాధన విలువ, వాక్యం విలువ. లేదంటే చెట్టు కింద కూర్చొని సూత్రాలు చెప్పుకొని రావడమే నువ్వు. చెప్పుడు మాటలు వినొద్దు నువ్వు, వాళ్ళ మాటలు వినొద్దు నువ్వు. దాదాపుగా 16 సంవత్సరాలుగా చూస్తున్నారు ఈ పరిచర్యను మీరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడు చెప్పాడు నువ్వు దిగంబరివని? సర్పము మమ్ములను మోసం. నేను ముందే చెప్పాగా, నేను ముందే చెప్పాను కదా. ఈ తోట చెట్లలో దేని ఫలమును తినొద్దని ఎందుకు చెప్పాను నేను? ఏమో అది నిగనిగలాడుతుంది. చెప్పండి, కథ అందంగా ఎర్రగా బుర్రగా నిగనిగలాడుతుంది. హల్లెలూయా చెప్పండి అందరూ. యాకోబు చేసిన పని అదే. యాకోబు చేసిన పని ఏంటి? ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది, చక్కగా ఉందని చెప్పింది. కానీ బ్యాగులో బొమ్మన్న సంగతి తెలియదు. అర్థం కాలే మీకు కదా? హల్లెలూయా చెప్పండి. అందరు చెప్పట్లే. అందరూ స్తోత్రం చూద్దాం. యాకోబు ఏం చూశాడు? పై రూపాన్ని చూశాడు. ఆమె కోసం 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. కొలువు చేసి అందం ఉంది, ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది, సన్నగా ఉంది, నాజూగ్గా ఉందని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె బ్యాగులో ఉండకూడదు ఉందన్న సంగతి యాకోబుకు తెలియలేదు. నేను అంటాను, ఆ రోజు దేవుడు అడిగినప్పుడు ఎవడు నిన్ను మోసం చేశాడంటే అపవాది. ఏ విధంగా మోసపోయావంటే, ఆ పండు నాకు కంటికి రమ్యముగా
అందంగా కనపడింది. నేను చెప్పాను కదా, ఆ పండు నువ్వు తినొద్దు అని. నేను అంటాను, చెప్పుడు మాటలు విని, వాళ్ళ మాటలు విని, ఇదిగో తోటలో కేవలం తోటలో మాత్రమే ఉంటే సరిపోదు, ఆయన వచ్చేటప్పటికి సంఘం ఎదుర్కోవాలని బైబిల్ చెప్తుంది. మధ్యాకాశానికి ఆయన వస్తాడు. ధవళవర్ణుడు రక్తవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. అవలీలగానతని గుర్తించగలనమ్మ, అవలీలగానతని గుర్తించగలనమ్మ. ఎంతో కొట్ట చప్పట్లు, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో విలువగు రతనాల వలపొదగిన కనులు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలపొదగిన కనులు. కలుష్యము కమలాల కనదోయి, కలుషము కడిగిన కమలాల కనదోయి, వైన సూపొసగే వరమేరే తనయుండు, విలువైన సూపొసగే వరమేరే తనయుండు. ఎంతో అతడెంతో తానంతో సుందరుడమ్మ తాను. బోలో యేసు మహారాజ్కి. తోటలో ఉంటే సరిపోదంట. ఎక్కడ? తోట అనగా సంఘం. ఆదాం అంటే నేను ఎవరు ఆదాం గురించి చెప్తున్నాడు అనుకుంటున్నావా? నా పేరు కూడా ఆదామే. నేను ఒక ఆదామునే. నేను ఉండవలసిన స్థలంలో ఉండాలి, ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా చెప్దామా? ఎదుర్కోవలసిన స్థలములో, ఉండవలసిన స్థలంలో నేను లేకపోతే ఆయనని నేను చెప్పరేంటండి? నువ్వు 3,500 కాదు, ₹1,00,000 ఫ్లైట్ బుక్ చేసుకున్నా ఫ్లైట్ దగ్గరికి నువ్వు వెళ్ళాలి. కొట్టు చప్పట్లు. ఎక్కడికి వెళ్ళాలి? నేను ₹1,00,000 టికెట్. చెప్పు తమ్ముడు. 1,00,000 కాదు, నువ్వు ఎన్ని లక్షలు పెట్టి టికెట్ కొన్నా ఎయిర్పోర్ట్కి నువ్వు వెళ్ళాలి, బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. 4-5 చెకప్లు ఉంటాయి, ఎక్స్రే తీసినట్టు తీస్తారు. మీకు తెలుసో లేదో? కరోనా టైంలో వెళ్ళాను నేను ఢిల్లీకి. అబ్బా, 4-5 చోట్ల చెకప్లు చేస్తున్నారు, అన్ని చెకింగ్లే. యాడ రిజెక్ట్ అంటారైనా భయం వేసింది. హల్లెలూయా. బ్యాగులు బట్టలు మొత్తం తీసి అవతల పడేశారు. ఎంత బాగా సర్ది పెట్టిందో పాస్టర్మ్మ. మొత్తం తీశారు, మళ్ళీ నీట్గా వచ్చింది బ్యాగ్ బయటికి. హల్లెలూయా. నువ్వు ₹1,00,000 టికెట్ తీసుకున్నా నీ ఇంటికి రాదు విమానం. మనమే చెప్పరేంటండి? నేను టికెట్ కొన్నాను అయ్యగారు, నేను రైలు మా ఇంటికి వస్తుందంటే కుదరదు. నరేంద్ర మోడీ మీ ఇంటికి వేయడం రైలు. మనమే స్టేషన్కి వెళ్ళాలి, మనమే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, మనమే టికెట్ చూపించాలి. అంతేగాని సంఘంలో ఉన్నానండి, చాలామంది ఉన్నారండి, 350 మంది సంఘంలో. ఈరోజు ఇక్కడ 150-180 మందే ఉన్నారండి. హల్లెలూయా చెప్పండి. నేను అంటాను, సంఘంలో ఉంటాం కాదు, నాటబడిన చెట్టు ఏమవ్వాలి? నేను నా దేవుని మందిరములో పచ్చని ఒలీవా మొక్కవలే ఉన్నాను. నాటబడ్డ మందిరంలో నాటబడితే నువ్వు ఫలించాలి, పుష్పించాలి, కాయలు కాయాలి, వికసించాలి. అంతే. ఏసేపంట
యోసేపు అంట ఏమేడంట, ఆడు బాబు నాకు ఆశ్చర్యం ఏంటంటే వాడు ఇల్లు దాటిపోయాడు, వాళ్ళ సరిహద్దులు దాటిపోయిన కొమ్మలో ఏమైనాయంట, గోడల మీదికి దాని రెమ్మలు, దేవునికి మహిమ కలుగునుగాక, సరిహద్దులు దాటి వెళ్ళిపోయినాయి అంట చెట్టు కొమ్మలో. మనం కేవలం నాటబడిన వారికి ఉంటే సరిపోదు, నాటబడిన నువ్వు ఫలించాలంట. నేను ఆదాముని అడిగితే ఏం చెప్తున్నాడు, యాడున్నావయ్యా అంటే తోటలోనే ఉన్నాను. నిన్ను అడుగుతున్నాడు ఈరోజు దేవుడు, ఆదామా నీ పేరు నా పేరు ఆదామని పెట్టుకుందాం ఈరోజు. నువ్వు ఎదుర్కొనే స్థితిలో ఉన్నావా, దక్కునే స్థితిలో ఉన్నావా చెప్పు. ఎదుర్కొనే స్థితిలో ఉండాలి. సంఘం ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు కూడా తలెత్తుకొని ఏం మాట్లాడతాడా దేవుడు నా కోసం అని చెప్పి అలా చూడాలి, మింగేసేవాళ్ళలాగా పాస్టర్కి వెళ్ళి. ఇంతేనండి, ఇంకెత్తాను నేను కూటమి అయిపోయింది నాకు ఇంతే, అలా ఉండకూడదు. సత్క్రియ చేసిన ఎడల, సత్క్రియ అంటే ఏంటి, మంచిగా మనం యథార్థంగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఏ వాక్యం వచ్చినా డైరెక్ట్గా రిసీవ్ చేసుకుంటాం. అన్నిట్లో మనకు ప్రాబ్లం ఉందానికి ఏం చేస్తాం, దొంగతనం గురించి చెప్పినా, తాగుడు గురించి చెప్పినా, వ్యభిచారం గురించి చెప్పినా, కొట్లాడు గురించి చెప్పినా అన్నిటికీ తలదించుకుంటే అర్థం ఏంటి, ఇదేమంటే సెంచరీ పూర్తి చేశాడని చెప్పాలా, అన్నిట్లో రివార్డు సంపాదించాలని చెప్పాలా. దేవునికి మహిమ కలుగునుగాక. దాక్కోవలసిన అవసరం ఏందయ్యా నీకు, దేవుడే వచ్చి పిలుస్తుంటే ఇంకా ఎందుకు దాక్కున్నావంటే, నేను రాలేను ప్రభువా, ఏమనుకోదు, సారీ. ఎందుకు రా సారీ చెప్తున్నావు, నేను దిగంబరిగా ఉన్నాను. ఎలాగా, నేను ఎవడు చెప్పాడు రా నీకు దిగంబరి అని? నేను నీకు ఇచ్చిన వస్త్రాలు మామూలు వస్త్రాలు కాదు, నేను నీకు ఇచ్చిన వస్త్రాలు మామూలు కాదు, నేను నీకు ఇచ్చిన వస్త్రాలు మహిమతో నిండిన వస్త్రాలు. మరలా మహిమ వస్త్రాలు మానవుడికి రావడానికి ఏం జరిగిందో చెప్పను. ఆ మహిమ వస్త్రాలు మానవుడు ధరించుకోవడానికి జరిగిన యాగం ఏంటో తెలుసా, గొర్రె పిల్ల రక్తము వధించబడింది. ఆ గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు పాపము ద్వారా మనిషి దేవునికి దూరం అయిపోయి మహిమను పోగొట్టుకొని కేవలం సంఘంలోనే ఉన్నాము కానీ ఎదుర్కొనే పరిస్థితిలో, నిలబడే పరిస్థితిలో, దేవుని ఎదుట చూసే, దేవుని ముఖం చూసే పరిస్థితి కోల్పోయిన స్థితిలో ఉన్న ఓ ఆదామా, నిన్ను మరలా సమకూర్చడానికి దేవుడే నరావతారిగా, దేవుడే మనిషిగా ఆఖరి రక్త పట్టును చిందించి నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచి ఆయన ఎదుట నిలవబెట్టాలని యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చి ఆఖరి రక్తం వరకు చిందించి నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నీతి మంతుడుగా ఆయన నిలబెట్టేంత ప్రక్రియ జరిగిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న తప్పేగా ఉన్నాం, చిన్న మిస్టేక్ నన్ను పట్టించుకుంటే అలాగా నేను వదిలేస్తా చెప్పరు. నేను ఇడిచిపెడతా సేవకుడిని కాబట్టి మళ్ళీ నువ్వు వత్తవ రావునని కొద్దిగా తగ్గించుకొని నేను ప్రేమిస్తా. దేవుడు వదిలిపెట్టడు. మోషే మౌనంగా ఉన్నాడు. లక్షల మంది మోషేకి ఎదురు తిరిగారు. చూశాడు. ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడు మోషే. ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి, ఏదో గొర్రెలు కాసుకుంటున్నా, చక్కగా పెళ్ళి అయిపోయింది, మామ నాకు పిల్లనిచ్చి పెళ్లి చేశాడు, గొర్రెలు కాసుకుంటున్నా, బాగున్నా కదా, చూడాలనుకున్న ఊరికి అక్కడ ఏం జరుగుతుందో వింత చూద్దామని ఆ కొండ ఎక్కాను. ఆ కొండ దగ్గర ఏం జరుగుతుంది, పొద కాలిపోతుంది. అల్లులు చెప్పండి, మండుతుంది కానీ కాలిపోలేదు. ఆ మంట ఏందో చూడాలని వచ్చాను. అక్కడ నువ్వు నన్ను దర్శించావు, అక్కడ నన్ను దర్శించి ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకురమ్మంటే వీళ్ళ క్షేమం కోసం, వీళ్ళ బాగు కోసం, వీళ్ళని ఇదిగో కనానుకు తీసుకువెళ్ళాలని నేను పరితప్పిస్తుంటే వీళ్ళు నా మీద తిరుగుబడుతున్నారు, నా మీద నిందలు వేస్తున్నారు, నా గురించి చెడ్డ సమాచారం చెప్తున్నారు, నా గురించి చెడు మాటలు మాట్లాడుతున్నారు. నాకు అవసరమా? హల్లెలూయా. ఎంత ఏడ్చాడండి అబ్బా. కొన్ని లక్షల మంది మాట్లాడుతున్నా అవన్నీ తుడుచుకొని వెళ్ళిపోయేవాడే సావుకుడండి. ఒక్క మాట, సరైన మాట అంటే చాలామంది మందిరానికి రారు. ఇక్కడ ఇలా
మరి నువ్వు 100 మాటలన్నా నీ సేవకుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు కదా, లేరా? అలాగా దేవునికి మహిమ కలుగును గాక. మీ మధ్య మీరు ఒక మాట అంటే, ఏమ్మా మీరు కలిసి వచ్చేవాళ్ళు ఏం కలిసి రాలేదంటే, నాకు వాళ్ళకి మాటలు లేవండి, ఏమి బాంబులు ఏమి వేసుకోవాలా, కత్తులు ఏమి నరుక్కోవాలా, ఒక మాట అందంట, అనకూడని ఒక మాట అందానికి మాట్లాడలేదు. మరి నేను ఎన్ని మాటలు పడాలా, మేమెన్ని ఎంతమందికి దూరం చేసుకోవాలా? సేవకుడు ఎందుకు నలిగిపోతాడంటే, దేవుడు ఒకటి చెప్పాడు, నా పొలంలో నువ్వు పని చేయి, దేవునికి మహిమ కలుగును గాక. నీకు అర్థమవుతుందో లేదో, సంఘ క్షేమము కోసం కనానును పోగొట్టుకున్న గొప్ప దైవజనుడు మోషే. ఎన్ని ఆశలతో ప్రయాణం చేసి ఉంటాడు, ఎన్ని కోరికలతో ప్రయాణం చేసి ఉంటాడు మోషే. ఎన్ని మాటలు పడ్డాడు, ఎన్ని నిందలు వచ్చినాయి, ఎన్ని అవమానాలు వచ్చినాయి. తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత అవసరమైతే నా పేరు తీసేయి, కానీ ఈ ప్రజలు మాత్రం కనానుకు వెళ్ళాలని కోరుకున్నాడండి దైవజనుడు. ఏం అర్థమవుతుంది? నీకేం తెలుసు సేవకుడి గురించి? నువ్వేం చూస్తున్నావు దగ్గరగా సేవకుడిని? దేవునికి మహిమ కలుగును గాక. తగుదునమ్మా అంటూ వాళ్ళేదో అంటున్నారు, నువ్వు అంటున్నావు నో. సేవకుడిని బాధ పెట్టిన సేవకుడు తట్టుకున్న దేవుడు తట్టుకోలేక ప్రత్యక్షపు గుడారం దగ్గరికి పిలిచాడండి. ప్రత్యక్షపు గుడారం తోలు తీశాడు అక్కడ. ఎవరికి? మిహిర్యాము అహరోనుకి సొంత అన్న సొంత అక్కనే. కోరాహ్ అనేవాడు కొన్ని పెత్తనాలు చేశాడు, తీసుకొచ్చి అవతల పడేశాడు. భూకంపం వచ్చింది, భూమి నెరవిడిచి 250 మందిని మింగేసింది భూమి. సేవకుడు మౌనంగా ఉన్నాడు, ఏమన్నాడు అనుకొని నోరు పారేసుకోవద్దు, జాగ్రత్త. హల్లెలూయా చెప్దాం గట్టిగా. మనం ఎలా పడితే అలాగా నేను సంఘంలో ఉన్నానంటే కుదరదు. నువ్వు దేవుని ఎదుట ఉండాలి. ఈరోజు ఏడుండాలి? తోటలో ఉన్నాడని చెప్పి వదిలేశాడా? తోటలో ఉండటం కాదు, సిద్ధపాటు కలిగి మందిరములో ఉండాలి సంఘం. హల్లెలూయా చెప్పండి. అందుకని ఏమంటాడు సామెతల గ్రంథం ముగింపులో, ఇంకొక 5 నిమిషాల వాక్యం ముగిస్తాను. 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్యం, 14 చదవండి. సారీ. ఉదకము మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. మనం హుషారుగా ఉండాలా. ఎలా ఉండాలి సంఘం? హుషారుగా జాగ్రత్తగా ఉండాలండి. బద్ధకంగా నీరసంగా సోమరిగా ఉంటే పక్కింటోడు వచ్చి నిన్నేం చేయడో. ఎవరిని మిరుంగుదునా అని గర్జించు సింహం వలె అపవాది వెతుకుతున్నాడు. వాడుకున్నంత శ్రద్ధ కూడా మనకు లేదు. చెప్పరట్లా. అపవాదికి ఉన్నంత శ్రద్ధ మనకు లేదు. మనమేమో రాత్రి మంచం మీద పడుకుని నా ప్రియుని వెతికాను, నా తప్పలేదు, నేను వెతికాను. యాడుండి? పడక మీద ఉండి ఎతికితే అలాగా? నువ్వు పడక మీద ఉండి ఎతికితే వాడు నీ ఇంటికి వచ్చి ఎదుగుతున్నాడు. వాడు ఎవరో చెప్పట్లేదు. అపవాది ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహం వలె నిన్ను వెతుకుతా ఉన్నాడు. వాడు వెతికిన భాగములో పావలా భాగం వెతికిన నీ లైఫ్ సెటిల్, నీ స్థితి మారుద్ది, నీ పరిస్థితి మారుద్ది. నువ్వు అంచెలంచెలుగా గోడ మీదకి ఇదిగో కొమ్మలు పాకిన యేసేపులాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. మంచం మీదనో, తాగుడు కాడనో, సినిమాల కాడనో, షికారుల కాడనో, ఇష్టమైన జలసాలు చేస్తూ రావా యేసయ్య, యాడికి వచ్చేది నీ దగ్గరికి? రాత్రల్లా బ్రతిమలాడితే కానీ ప్రత్యక్షత దొరకలేదండి భక్తులకి. 40 రోజులు ప్రభు పాదాలు పట్టుకుంటే కానీ ప్రత్యక్షత దొరకలేదు మోషేకే. 40 రోజులు ఏడిస్తే కానీ యేసు ప్రభు భూమి మీద సువార్త ప్రకటించలేకపోయాడు. ఉపవాసం ఉండి ఉండవలసిన స్థానములో ఉండి మొరపెట్టక్క దండం పెట్టి చెప్తున్నా, కేవలం సంఘంలో ఉంటే కాదు, దేవుని ఎదుటను ఉండాలి. ఏడుంటారు చెప్పండి? ఇప్పుడు ఏడుంటానికి ఇష్టపడతారు మీరు? నా పేరు ఆదాం. మీరు చెప్పకపోయినా నేను చెప్పుకుంటా, నా పేరు ఆదాం. నేను దేవుడు వచ్చేసరికి సిద్ధంగా ఉంటా.
కనీసం మందిరానికైనా టయానికి వస్తానని ఒప్పుకుంటారేమో అనుకుంటా నేను నా పేరు ఆదాం చెప్పండి. నేను స్త్రీ కదన్నా ఎలా అవ్వని చెప్పుకుంటారా? వద్దులే, ఆదామని చెప్పుకోండి. నా పేరు ఆదాం. నా ప్రభు వచ్చేసరికి నేను ఆయన ఎదుర్కొంటాను. దావీదు గనక మందసం కోసం ఎదుర్కొన్నట్టు నేను నా దేవుని కోసం సిద్ధంగా ఉంటానని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎత్తకాల్సిన టైంలో ఎత్తకాల, నడవాల్సిన టైంలో నడవాలా, పాడాల్సిన టైంలో చెప్పట్లేదు. బలమంతా ఏం చేద్దాం మరి? చెప్పరేంటండి? చెప్పట్లేదు. ఆస్తంతా కాళ్ళు ఇరిగి చెప్పట్లే. అన్నీ పోయినాక ఉందంట ఆశ అమ్మగారికి. ఉన్నప్పుడు లేదు, కాళ్ళు ఉన్నప్పుడు రాలేదు, బలం ఉన్నప్పుడు పని చేయలేదు, పరిచర్య చేయలేదు. అన్నీ అయిపోయినాక నేను ఇప్పుడు చేయలేదు, నా కాళ్ళు, ఏం చేద్దాం చెప్పు. అందుకే పాటలు పాడితే సరిపోదు, పాటకు తగిన చరణంలాగా మారాల. పాటలో ఉన్న చరణం ఎలా ఉంటుందో మనం అలా ఉండాలి. అందుకనే భక్తుడు అంటాడు, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షి ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై. బోలో యేసు మహారాజ్ కి. రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ముగింపులో, రోమపత్రిక 13:11, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళాయనని తెలుసుకొని అలాగు చేయుడి. మనము అందరు చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా లేదా? మనము విశ్వాసులమైనప్పటికంటే హల్లెలూయా. విశ్వాసులమైనప్పుడున్న రక్షణ ఏంటి, ఇప్పుడున్న రక్షణ ఏంటి తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. విశ్వాసులమైనప్పుడు అనే అదే రక్షణ. ఇప్పుడు విశ్వాసాన్ని ఎప్పుడు చేర్చబడతాం? నమ్మి బాప్తిసం పొందినప్పుడు విశ్వాస జాబితాలో చేరతాం కదా. ఆ రోజు 3,000 మంది రక్షణ పొందినప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఏం చెప్తాడు? పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే ఆ రోజున 3,000 మంది సుమారుగా బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళకి ఏం చెప్పాడు? సహవాసమునందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండమన్నారు. హల్లెలూయా చెప్పండి. బాప్తిసం తీసుకునేటప్పుడు పొందిన రక్షణను బట్టే సంకలు కొట్టుకుంటే సరిపోదు. నేను బాప్తిసం తీసుకున్నా, నేను రక్షణ పొందినా, ఇంక నేను ఎట్టున్నా, ఎప్పుడొచ్చినా, ఏం చేసినా పర్వాలేదంటే అది సరిపోదట. ఎప్పుడుంట రక్షణ? చదవండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను ఏళాయనని తెలుసుకొని అలాగు చేయుడి. ఇప్పుడు మరీ సమీపంగా ఉన్న రక్షణ. నువ్వు బాప్తిసం పొందుకున్నప్పుడు రక్షణ గురించి కాదు, దేవుని రాకడ సమీపిస్తున్న సమయంలో గురించిన రక్షణ. ఆ సమీపం బాప్తిసాన్ని ఒకవేళ అపవాది ఆపలేకపోవచ్చు. దేన్ని? మందిరానికి రాకుండా, బాప్తిసం తీసుకోకుండా, దేవుని ఆరాధించకుండా ఒకవేళ నిన్ను అడ్డుకట్ట వేయకపోవచ్చు. కానీ ఒక దగ్గర ఆపుతాడు. ఎక్కడంటే లాస్ట్ మినిట్లో. అందుకే మరణం వరకు నమ్మకంగా ఉండాలట. ఆ లాస్ట్ మూమెంట్లో ఉన్న రక్షణ ప్రభు చేయందుకునే సమయంలో ఎదురుగా కూర్చోవలసిన స్థితిని పోగొట్టింది కదా సాతాను. దేవుని ఎదురుగా, ప్రభు ఎదురుగా కూర్చొని స్థానాన్ని పోగొట్టింది ఆదాముకి. ఈరోజు నువ్వు నేను కూడా బాప్తిసం తీసుకుంటే సరిపోదు, కేవలం మందిరానికి వస్తే సరిపోదట, రక్షణను కాపాడుకోవాలట. పేతురు రాసిన పత్రిక ఒక మాట చదవండి. 1 పేతురు
మొదటి అధ్యాయం 5వ వచనం. కడవరి రైట్. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ నీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు మనం దేవుని ఎదుర్కోవాలంటే రక్షణ పొందుకోవడానికి. రక్షణ కేవలం బాప్తిసంతోనే ప్రారంభమైనప్పటికీ ముగింపు ఎక్కడుందంటే ప్రభు రాకడలో ఎత్తబడాలి. చెప్పండి, ఏమవ్వాలి? ప్రభు రాకడలో కడబోర స్వరము చెప్పట్లా, కడబోర స్వరం వినగానే ఎత్తబడాలి. సొలొమితి ఏమంటుంది? 9వ అధ్యాయం. శుక్రవారం చెప్పాను, ఉదయకాలం చెప్పాను. శుక్రవారం నా ప్రియుని స్వరము. హలో సహోదరులారా, ఒక్క నిమిషం ఆగి ఆలకించండి. నా ప్రియుని స్వరము వినబడుతుంది. అదేంటి మాకు వినబడలేదే? అందరూ ఒక దగ్గరే ఉన్నారు, అయినా ఒకరికే వినబడింది. దేవుని స్వరము వినే అనుభవం, దేవుని ఎదుట కూర్చునే అనుభవం, దేవునితో కలిసి ఆనందించే అనుభవం, దేవునితో కలిసి ఆరాధించే అనుభవంలోకి మనం రావాలండి. తోటలోనే ఉన్నాడు కానీ దేవుని ఎదుట లేడు. ముగింపు ఏంటి చెప్తారా? తోటలో నుండి ఒకరోజు చెప్పాలి మీరే, తోటలో నుండి మీరిక్కడ పనికిరారు. ఆజ్ఞాతిక్రమం పాపం వలన వచ్చిన జీతం మరణం. కాబట్టి నువ్వు పనికిరావు. తోటనిచ్చాను, సంఘాన్ని ఇచ్చాను, మందిరాన్ని ఇచ్చాను, ప్రార్థన చేసుకోమన్నాను, పరిచర్య చేసుకోమన్నాను, ఎదగమన్నాను, ఫలించమన్నాను. కానీ నువ్వు కేవలం తోటలో మాత్రమే. అది ఎలా ఉన్నావు? దాక్కొని ఎడంగా దూరంగా ఉన్నావా? దేవుడు ఒకరోజు అంటాడు, గెట్ అవుట్, నా తోటలో నుంచి నువ్వు వెళ్ళిపో అంటాడు. ఆ పరిస్థితి రాకూడదండి మనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిస్థితి రాకూడదు. మనం దేవుని ఎదుట సిద్ధపాటు కలిగి ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఇందాక పాట అడిగారు తమ్ముడు, 2 ముగ్గురు వచ్చి పాడండి.